సైకో ఫేక్ పార్టీ కార్యకర్తలది పేటీఎం బంధం అయితే టీడీపీతో కార్యకర్తలది పేకు బంధం. అధికారంలో ఉండగా నా వెంట్రుక పేకలేరని మేకపోతు గాంభీర్యం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక కోడిగుడ్డు మీద ఏకల పీకే పనిని ఆ పార్టీకి చెందిన పిల్ల సైకోలకి అప్పచెప్పినట్టు కనిపిస్తోంది. ఈ సైకోలు ఇంకొందరు సూడో మేధావులతో కలిసి కట్టుకథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. న్యూట్రల్ ముసుగులో ఉండి అభూత కల్పనలు సృష్టించి విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి కట్టుకథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా పోస్టింగ్లు పెడుతూ విషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సూడో సోషల్ మీడియా మేధావులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టీడీపీ క్యాడర్ బేస్డ్ పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీకి ఇలాంటి పేరు లేదు. తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు సవాళ్లను ఎదుర్కొంది. ఎలాంటి సంక్షోభ స్థితి నుంచి అయినా తెలుగుదేశం పార్టీని అవలేలుగా గట్టెక్కించింది పార్టీ కార్యకర్తలే. నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యకర్తల అభిమతాన్ని పరిగణలోకి తీసుకునే పార్టీని నడుపుతున్నారు. ఇప్పుడు యువనేత నారా లోకేష్ కూడా ఆ దిశగానే కార్యకర్తల సంక్షేమం దిశగా పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. పార్టీకి మూల స్తంభాలు అందించిన కార్యకర్తలకు పార్టీ అధినాయకత్వం కూడా అంతే ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే కార్యకర్తలను టార్గెట్ చేసుకుని కొందరు సోషల్ మీడియా సైకోలు పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి ఎప్పుడు ఆలోచన చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఎప్పుడు పని చేస్తూనే ఉంటోంది, ఇకపైనా ఉంటుంది. కార్యకర్తల సంక్షేమం కోసమే పార్టీ అధినాయకత్వం ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. పార్టీ కోసం పనిచేసే పేద కార్యకర్తల పిల్లలకు చక్కటి విద్యను అందిస్తోంది. కార్యకర్తల సంక్షేమం కోసమే టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించింది. ఈ ట్రస్ట్ ద్వారా కార్యకర్తల పిల్లలకు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం, వారికి ఉపాధి చూపించడం వంటివి చేస్తోంది. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ తరహాలో కార్యకర్తల సంక్షేమం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక కార్యకర్తల సంక్షేమం కోసం వారిని ఆదుకునేందుకు టీడీపీ అధినాయకత్వం బీమా సౌకర్యం కల్పిస్తోంది. ప్రమాదంలో కార్యకర్తలు ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయల బీమా అందిస్తోంది. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటి వరకు 135 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీనేనని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఇది కార్యకర్తల విషయంలో టీడీపీ చేస్తున్న సంక్షేమంలో ఒక కోణం మాత్రమే. ఇక సామాన్య కార్యకర్తకు పెద్దపీట వేసే విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. జెండా పట్టిన కార్యకర్తకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చేందుకు సంకల్పం తీసుకుంది. పని చేసే కార్యకర్త ఎవరనే అంశాన్ని గమనించేందుకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థనే ఏర్పాటు చేసిన తొలి పార్టీ టీడీపీనే. ఆ వ్యవస్థ ఆధారంగా పనిచేసిన వారికి పట్టం కట్టడం, అందలం ఎక్కించడం అనేది చూస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పదవుల్లో పార్టీ కార్యకర్తలను అధిష్టింపజేస్తోంది. ఇక పార్టీ పదవుల్లో కూడా పనిచేసే వారికే ప్రాధాన్యం ఇస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నికార్సైన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల్లో పదవులు దక్కాయి. ఇప్పటికే మెజార్టీ పోస్టుల భర్తీ కూడా జరిగిపోయింది. పోలింగ్ బూత్లలో పార్టీ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వారికి పదవులు దక్కాయి. ప్రతిపక్షంలో ఉండగా తెగించి పోరాడిన వారికి ప్రాధాన్యత దక్కింది. ఇక పార్టీ కోసం జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిన చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ఓ విధంగా ఇది చరిత్ర అనే చెప్పాలి. పార్టీ కోసం పనిచేసే అక్రమ కేసులు పెట్టించుకున్న వారి కేసులు ఎత్తేశారు. ఇక పార్టీ కార్యకర్తలకు రావాల్సిన నీరు, చెట్టు, నరేగా పనులకు సంబంధించిన బిల్లుల కోసం ప్రతిపక్షంలో ఉండగా న్యాయ పోరాటం చేయడంతో పాటు అధికారంలోకి వచ్చాక వాటిని విడుదల చేశారు. సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాసే సూడోగాళ్ళు తెలియని విషయం ఏమిటంటే తెలుగుదేశంతో ఆ పార్టీ కార్యకర్తలకు ఉండేది పేగుబంధం. టీడీపీ కార్యకర్తలు అండగా నిలుస్తారు. కార్యకర్తే అధినేత అనేది టీడీపీ సిద్ధాంతం. ఈ బంధం పెరిగేదే తప్ప తరిగేది కాదు. ఇక మరో ముఖ్య విషయం, వైసీపీ తరహాలో కార్యకర్తలను తప్పుడు పనులు చేయాల్సిందిగా తెలుగుదేశం ఎప్పుడూ ప్రోత్సహించదు. కార్యకర్తలను పురుగులా చూసి పార్టీ కార్యాలయంలోకి అడుగు పెట్టనివ్వని వైసీపీ లాంటి పార్టీలు ఓవైపు కనిపిస్తూనే ఉన్నాయి. పార్టీ కార్యాలయాన్ని తమ సొంత ఇల్లుగా భావించమని కార్యకర్తలకు చెప్పే పార్టీ తెలుగుదేశం. కార్యకర్తల కోసం ఎప్పుడైనా నా తలుపు తట్టవచ్చని చెప్పే నాయకత్వం టీడీపీకే సొంతం. అందుకే టీడీపీ 4 దశాబ్దాలు దాటినా ఇంత బలంగా ఉంది.